అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నాట్స్ సందడి నెలకొంది. నాట్స్ 4వ కన్వెన్షన్లో పాల్గొనేందుకు తెలుగు జనం భారీగా హాజరయ్యారు. ఇలాంటి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందంటున్న కాజల్తో మా ప్రతినిధి స్వాతి ఫేస్ టు ఫేస్. నాట్స్ సంబరాలకి హీరోయిన్ కాజల్ అగర్వాల్ మనతో ఉన్నారు. సో కాజల్తో మాట్లాడదాం. కాజల్, యూ హావ్ టు టాక్ టు మీ ఇన్ తెలుగు అని నేను ఇంగ్లీష్ లో చెప్తున్నాను. అవునండి. కాజల్, నాట్స్ సంబరాలకి స్వాగతం. థ్యాంక్ యూ అండి. టైర్డ్? కొంచెం అవును. So chala long flight. I've been traveling from Pondicherry, and then I went from Pondicherry to Bombay, went from domestic to international airport directly, and then I flew from Bombay International Airport to London and London to LA. So that's quite a travel, I must say. Yeah, that's quite a travel. Okay. So Nats Sambral, just so that I could come for Nats and meet you guys. Thank you so much. That's an awesome thing to do. So Nats Sambral ki my first time Kajal? No, idi na third time. Nats ki. Awesome. So you're like a aadapaduchu of Nats. Yeah, exactly. Yeah. Ever since it started. Okay. So Kajal, are you performing here? No, I'm not. You're not. But you being here is more glamorous, I think. Thank you. Yeah. Pleasure to be here. సో మీకు నాట్స్ సంబరాల్లో బాగా నచ్చిందండి, బికాస్ ఇక్కడికి ఆల్రెడీ మీరు 3 సార్లు వచ్చారు కదా. నాకు బాగా నచ్చింది obviously నా ఫ్యాన్స్, all you people over here, that's what brings us here again and again, and that's exactly why I take all the effort between shoot and come here. థ్యాంక్ యూ సో మచ్ కాజల్. అండ్ నాట్స్ సంబరాల్లో మిమ్మల్ని ఇంకా చూసి అందరూ ఆనందపడాలని కోరుకుంటూ ఎన్టీవీ తరఫున మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. సీ యూ గైస్. లాస్ ఏంజల్స్ లో నాట్స్ సంబరాలతో కోలాహలంగా మారిపోయింది. పొలిటికల్ లీడర్లతో పాటు సినీ టీవీ కళాకారులు కూడా నాట్స్ లో అతిథులుగా హాజరవబోతూ ఉన్నారు. ఈ నాట్స్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన నిషా ఏమంటున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సంబరాలకి నిషా అగర్వాల్ హీరోయిన్, తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్ కూడా మనతో ఉన్నారు. నిషాతో మాట్లాడదాం. హాయ్ నిషా, వెల్కమ్ టు నాట్స్ సంబరాలు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు బి హియర్. నిషా, మీకు తెలుగు వచ్చా? కొంచెం అర్థమైంది, కానీ మాట్లాడడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ చాలా బాగా మాట్లాడుతున్నారు నిజం చెప్పాలంటే. దట్ వన్ లైన్ ఐ కెన్ స్పీక్ వెరీ కాన్ఫిడెంట్. It's like I keep telling people, "Ami tumake bhalobashi." That's the only thing I know. Yeah, no, I know little more than that, but I still am a little conscious about talking in Telugu. Okay. So Nisha, ఇది మీ ఫస్ట్ టైమా నాట్స్ సంబరాలకి రావడం? థర్డ్ టైం. సో ఇక్కడికి ఆల్రెడీ వచ్చారు మీరు కూడా 3 సార్లు. సో మీకు ఎలా నచ్చుతుంది, ఏం నచ్చుతుంది ఇక్కడ నాట్స్ సంబరాలు? I think Nats is an amazing platform for everyone over here to get together, and very exciting things, lots of performances, lots of programs, cultural programs. So I'm totally looking forward to it this year, and this year, since it's in LA, it's in the heart of Hollywood, so we are very excited, we are very happy to be here. Thank you so much Nisha. ఈసారి ఏమైనా పర్ఫామ్ చేస్తున్నారా మీరు? No, I'm not going to perform. You're a beautiful guest here in Nats. Yes, absolutely. Okay. థ్యాంక్ యూ సో మచ్. అలానే నాట్స్ లో మీరు ఇంకా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. పిల్లలు మాతృదేశాన్ని, మన సంస్కృతిని మర్చిపోకుండా నాట్స్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు సినీ నటుడు అలీ. లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న నాట్స్ ఉత్సవాల్లో పాల్గొన్నారు అలీ. ఇలాంటి కార్యక్రమాల వల్ల మన సంస్కృతి గొప్పతనం తెలుస్తుంది అంటున్న అలీతో మా ప్రతినిధి స్వాతి ఫేస్ టు ఫేస్. నాట్స్ సంబరాల్లో పాల్గొనడానికి ఆలీ గారు కూడా వచ్చారు. సో ఆలీ గారితో మాట్లాడి సంబరాల్లో ఆయన రోల్ ఏంటో తెలుసుకుందాం. ఆలీ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు అమెరికా. థ్యాంక్ యూ అండి. అలాగే నాట్స్ సంబరాలకు కూడా స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అంటే జనరల్గా ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్కి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారు. బట్ ఈసారి నాట్స్ వాళ్ళు స్పోర్ట్స్ బాగా కండక్ట్ చేశారండి. గోల్ఫ్ కానీ, అలాగే వాలీబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, త్రోబాల్, ఇలాంటి ఎన్నో. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మరి 2nd, 3rd, 4th బ్యాంక్వెట్తో స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్లో కలుస్తుంటాం, బట్ యూఎస్ఏలో ఈ విధంగా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో సంబరాల్లో ఇలా తానా కానీ నాట్స్ కానీ ఏదైనా సంబరాలు జరుగుతున్నప్పుడు ప్రముఖంగా తెలుగుకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో తెలుగు కల్చర్ కానీ లేదంటే సాంస్కృతిక కార్యక్రమాలకు చేస్తారు. సో ఈ సంబరాల్లో కూడా మీ రోల్ ఏమన్నా ఉందా? ఉందండి, రోల్ ఉంది. పెద్ద వాళ్ళు వస్తున్నారు కాబట్టి 3rd, 4th ప్రైమ్ టైంలో ఈవినింగ్ 7 to 9 2 hours నేను శ్యామల యాంకరింగ్ చేయబోతున్నాం. సో అంతేకాకుండా ఇలాగ కలుసుకోవటం, పిల్లలు కూడా తెలుగు మర్చిపోకుండా, మన సంస్కృతి మర్చిపోకుండా ఇలాంటి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటే మన కల్చర్ ఏంటనేది పిల్లలకి తెలుస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరినీ చూడటం ముఖ్యంగా. థ్యాంక్ యూ అలీ గారు. అలానే ఈ సంబరాల్లో మీరు పాల్గొని అందరినీ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. ఎన్టీవీ తరఫున విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.